హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రన్ ఇన్ ఆన్లైన్ టీవీ యూట్యూబ్ ఛానల్. నా పేరు శ్రీనివాస్. ఫ్రెండ్స్, మన తెలంగాణ స్టేట్లో ఎవరైతే ఐసెట్కి అప్లై చేశారో, తెలంగాణ స్టేట్లో ఐసెట్కి, అది ఎంబీఏ కావచ్చు, ఎంసీఏ కావచ్చు, ఆ తర్వాత మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ అనేది చేసుకోవాలి. మరి ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్స్కి ఈ ఎంబీఏ కానీ ఎంసీఏ కానీ కావాల్సిన ఏమేమి డాక్యుమెంట్స్, ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి, ప్లీజ్ వీడియోని ఈ ఐసెట్కి ఎంబీఏ ఎంసీఏ చేయాలనుకున్న వాళ్ళకి షేర్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ర్యాంక్ కార్డ్ కావాలి. ఓకే, మీరు ఎంబీఏ చేయాలన్నా ఎంసీఏ చేయాలన్నా ర్యాంక్ కార్డ్ అయితే ఫస్ట్ కావాలి. ఆ తర్వాత ఎస్ఎస్సి మెమో, ఓకే, లాంగ్ మెమో ఒరిజినల్ ఉంటే అప్లోడ్ చేయండి, లేకపోతే జిరాక్స్ అయినా పర్లేదు, జిరాక్స్ అయినా అండ్ ఒరిజినల్ అయినా రెండింటిలో ఏదైనా ఒకటైనా పర్లేదు. అండ్ దీంతో పాటుగా 5th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్ కూడా. ఆ తర్వాత మనకి ఇంటర్మీడియట్ లాంగ్ మెమో ఉంటుంది కదా, ఇంటర్మీడియట్ లాంగ్ మెమో ఒరిజినల్ అయినా పర్లేదు, జిరాక్స్ అయినా పర్లేదు. ఆ తర్వాత ఇంటర్మీడియట్ స్టడీ సర్టిఫికేట్ కూడా మనం. ఆ తర్వాత మనకి డిగ్రీ అడుగుతుంది. ఓకే, ఆల్రెడీ డిగ్రీ లాస్ట్ ఇయర్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఆల్రెడీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఉంటుంది. అండ్ అఫ్ కోర్స్ మనకి లాంగ్ మెమో కూడా, మార్క్ షీట్ లాంగ్ మెమో కూడా ఉంటుంది. అండ్ ఇప్పుడు ప్రజెంట్ మనము 6th సెమ్ చదివే వాళ్ళకి ఎట్లా, మరి వాళ్ళకి లాంగ్ మెమో ప్రొవిజనల్ లేదు కదా, టీసీ అంటే ఉంటుంది, స్టడీ సర్టిఫికేట్ అని ఉంటుంది, అవునా కదా. కానీ లాంగ్ మెమో ప్రొవిజనల్ ఇప్పుడే ఉంటుంది కదా. మరి ఏం చేయాలి అంటే నేను చెప్పినట్టు చేయండి. మనకు 6th సెమ్ రిజల్ట్ వస్తుంది కదా, ఆ 6th సెమ్ రిజల్ట్ మీద మీ యొక్క ప్రిన్సిపల్ సిగ్నేచర్ అండ్ సీల్ చేయించుకోండి. అండ్ ఎక్కడ కూడా బ్యాక్లాగ్ లేవు అన్నట్టుగా మనకు సార్ వాళ్ళు రాస్తారు, అక్కడ దాని మీద రాసేసినా పర్లేదు, లేకపోతే సీల్ అండ్ సిగ్నేచర్ చేసినా పర్లేదు. మనకి రిస్క్ ఏమున్నది, నో బ్యాక్లాగ్స్, ఎవ్రీథింగ్ క్లియర్ అని మనకు ప్రిన్సిపల్ సార్ రాస్తారు. అది మీరు ప్రింట్అవుట్ తీసుకుంటారు, ఆన్లైన్ ప్రింట్అవుట్ ఉంటుంది కదా, అది తీసుకొని ప్రిన్సిపల్ గారి సిగ్నేచర్ అండ్ సీల్ వేయించుకొని ఆ విధంగా రాయించుకొని మనకు అక్కడ లాంగ్ మెమో చోట ఇదే పెట్టండి, అండ్ ప్రొవిజనల్ అడిగిన చోట కూడా ఇదే పెట్టేసేయండి, సరిపోతుంది. ఖచ్చితంగా మీకు పైన వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఏ ప్రాబ్లం లేకుండా. అండ్ తర్వాత డిగ్రీకి సంబంధించిన టీసీ అండ్ డిగ్రీకి సంబంధించిన స్టడీ కూడా. నెక్స్ట్ వచ్చేస్తే మనకి కాస్ట్ కూడా ఖచ్చితంగా పెట్టుకోండి. ఆ తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. ఓకే, యాక్చువల్గా అయితే ప్రతి సంవత్సరం కూడా జనవరి తర్వాత ఉన్నా కూడా ఓకే అని అంటారు, కానీ స్కాలర్షిప్కి అది పనిచేయదు. April 1st తర్వాత ఫైనాన్షియల్ ఇయర్ ఉంటుంది కదా, సో ఎప్పుడైనా April 1st తర్వాత ఇన్కమ్ తీసి పెట్టుకుంటే అది మళ్ళీ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ 31st మార్చ్కి వరకు కూడా మనకి స్కాలర్షిప్ అప్లై చేయడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఏప్రిల్ తర్వాత ఉంటే బెస్ట్. మీకు స్కాలర్షిప్ అప్పుడు కూడా రియంబర్స్మెంట్ ఎవరికైతే వస్తుందో ఆ వచ్చే వాళ్ళకి ఇన్కమ్ పనికి వస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఆధార్ కార్డు ఉంటుంది. సో ఇందులో మీకు ఎటువంటి డౌట్స్ వస్తుందా కామెంట్లో అడగండి, నేను ఖచ్చితంగా రీప్లై ఇస్తాను. ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ షేర్ చేయండి. ఎందుకంటే మనం ప్రాసెస్ ఆన్లైన్ చేయాలంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఫస్ట్ పేమెంట్ చేయాలి, తర్వాత స్లాట్ బుక్ చేసుకోవాలి, తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఆ టైంకి అటెండ్ అవ్వాలి. అండ్ క్యాండిడేట్ తర్వాత రిజిస్ట్రేషన్ ఉంటుంది, ఆ తర్వాత లాగిన్ ఫర్ ఆప్షన్ ఎంట్రీ ఉంటుంది, ఆ తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి, తర్వాత సేవ్ చేసుకోవాలి, ప్రింట్అవుట్ తీసుకొని లాగౌట్ చేయాలి. ఇది స్టెప్స్, ఓకేనా. సో ఇప్పుడు మొబైల్లో కనుక మనం చూస్తే ఈ విధంగా వస్తుంది. ఇదిగోండి, ఈ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ డీటెయిల్ నోటిఫికేషన్ ఐసెట్ 2025 అని ఉంది. మీరు ఇందులో క్లిక్ చేసినా కూడా మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్లాట్ బుక్ చేసిన తర్వాత ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి అని కూడా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ టీజీ ఐసెట్ అని ఉంది కదా, మొబైల్లో చూసుకుంటే ఈ విధంగా కనబడుతుంది, సిస్టంలోనైతే క్లియర్గా ఇక్కడే ఉంటుంది. టీజే ఐసెట్ ఈ 3 లైన్స్ మీద ఇట్లా టచ్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ చూడండి, పే ప్రాసెసింగ్ ఫీజ్ అని ఉంది. ఓకే, సో దీని మీద క్లిక్ చేయాలి ఫస్ట్ దాని మీద. ఇదిగోండి, ఈ విధంగా నెక్స్ట్ పేజ్ వస్తుంది. ఇక్కడ చూడండి, మనము మన తెలంగాణ స్టేట్కి సంబంధించిన ఐసెట్ హాల్ టికెట్ నెంబరు, రిజిస్ట్రేషన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఇమేజ్ ఇక్కడ కింద క్యాప్చా కనబడుతుంది కదా, ఆ ఇమేజ్ని చూసుకుంటే సేమ్ అక్కడ ఎంట్రీ చేసేసి ఇక్కడ పే ఫీజ్ ఆన్లైన్ అని కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. అండ్ ఆన్లైన్ పేమెంట్ స్టేటస్ కూడా మనం ఇక్కడి నుంచే చేసుకోవచ్చు, మనకేమైనా పేమెంట్ స్టేటస్ ప్రాబ్లం అయితే. ఓకేనా, సో ఇవన్నీ ఎంట్రీ చేసి నెక్స్ట్ పేజ్కి రండి. ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీ డీటెయిల్స్ అయినా కాదా అని ఒక్కసారి క్రాస్ కన్ఫర్మేషన్ చేసుకుని కొంచెం కిందికి రండి. ఇక్కడ చూడండి, క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఖచ్చితంగా ఉండాలి. అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ మీకు ఉన్నా లేకున్నా పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఒకవేళ ఉంటే బెస్ట్, ఉంటే అయితే రాసుకోండి. తర్వాత ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయండి, మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి అవన్నీ ఎంటర్ చేసేసి కింద చిన్న టిక్ మార్క్ చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఓకేనా, సో ఇన్కమ్ సర్టిఫికేట్ 1st జనవరి 2025 నుంచి ఉన్నా పర్లేదు, లేకపోతే April 1st తర్వాత ఉంటే ఇంకా బెస్ట్, మీ స్కాలర్షిప్కి ఏ ఇబ్బంది ఉండదు. సో ఈ విధంగా వస్తుంది. నేను క్యాష్ ఇన్కమ్ డీటెయిల్స్ ఇవన్నీ ఓకే ఉన్నాయి కాబట్టి అవే పేర్లు నాకు మీయే కాబట్టి మీ పేర్లో వచ్చినాయి, ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. అండ్
ఇక్కడ కూడా మీ ర్యాంక్ ఎంత వచ్చిందని చెక్ చేసుకొని టిక్ మార్క్ చేయండి. ఇదిగోండి టిక్ మార్క్ చేసేసి ఇక్కడ పే ఫీజ్ ఆన్లైన్ ఉంది కదా, ఆరెంజ్ దాని మీద క్లిక్ చేశాను. సో నెక్స్ట్ మనకి పేమెంట్ చేయడానికి పేమెంట్ సెక్షన్కి వెళ్తుంది. ఇక్కడ గూగుల్ పే, ఫోన్పే అయితే ఈ సంవత్సరం అయితే ఏమి ఇవ్వలేదు, నెక్స్ట్ ఇయర్ ఇస్తే ఓకే కావచ్చు. సో నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్ ఏదైనా మనం వాడి పేమెంట్ అయితే చేయొచ్చు. సో పేమెంట్ డీటెయిల్స్ అన్నీ కూడా నోటిఫికేషన్ డీటెయిల్స్లో ఇందాక మనం చెప్పుకున్నట్టుగా అందులో ఉన్నాయి క్లియర్గా. సో బీసీ వాళ్ళకైతే 1200 ఉంది, అదర్స్కి అయితే ఇంకా వేరే అమౌంట్ అయితే ఉంది. సో నేనైతే ఇప్పుడు అమౌంట్ అయితే కట్టేస్తున్నాను చూడండి. ఫ్రెండ్స్, ఇట్లాంటి మరిన్ని అప్డేట్ వీడియోస్ మీరు రెగ్యులర్గా పొందాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన కంప్లీట్గా ఎడ్యుకేషన్ ఛానల్ అనమాట. సో బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రతిదీ మనం అందిస్తుంటాం. సో ఈ విధంగా పేమెంట్ అయితే సక్సెస్ఫుల్ అయితే కావాలి. ఇదిగోండి ఇక్కడ ఏ బటన్ క్లిక్ చేయదో ఆటోమేటిక్గా అదే పేజీకి పోయేదాకా. సో ఇదిగోండి ప్రొసీడ్ టు స్లాట్ బుకింగ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంది కదా, నెక్స్ట్ దీని మీద క్లిక్ చేయాలి. లేకపోతే హోమ్ పేజ్కి పోయి వచ్చినా పర్లేదు, మళ్ళీ హోమ్ పేజ్కి పోయినా ఇదే ఇక్కడనే వస్తుంది. ఇక్కడ ఐసెట్ హాల్ టికెట్ నెంబర్ సేమ్ ఇందాక ఎంట్రీ చేసిన హాల్ టికెట్ నెంబరు, రిజిస్ట్రేషన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, ఆ క్యాప్చా ఎంట్రీ చేసేసి షో అవైలబుల్ స్లాట్స్ అని కనబడుతుంది కదా. సో దాని మీద క్లిక్ చేయాలి. ఏమైనా ప్రాబ్లం అయితే పేమెంట్ స్టేటస్ కూడా ఇదిగోండి ఇదే పేజ్ నుంచి క్లిక్ అంటే మనం తెలుసుకోండి, ప్రాబ్లం లేదు. ఓకేనా. సో ప్లీజ్ ఛానల్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అంతకన్నా మర్చిపోకండి. ఓకేనా. సో ఒకసారి వీడియో సెక్షన్కి వెళ్ళి వీడియో చూడండి, రెగ్యులర్గా మనం చాలా చేస్తూ ఉంటాము. అండ్ ఇదిగోండి ఈ విధంగా వచ్చేసినాక ఇక్కడ మీకు స్టూడెంట్ అంటే మీరు ఇందులో ఆల్ పెట్టేసుకోండి. ఇక్కడ ఎన్సీసీ వాళ్ళకి, క్యాప్ వాళ్ళకి వారు వేరే ఉంటుంది అండి, అది కూడా నోటిఫికేషన్ ఒకసారి చూడండి. ఓకే. సో ఆల్ పెట్టేసుకున్నా, నాకైతే ఎటువంటి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కాదు కాబట్టి. సో దాని మీద కింద సెంటర్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ మీద క్లిక్ చేసి చాలా ఆప్షన్స్ వస్తాయి. నాకు దగ్గర ఉన్న ఒక కాలేజ్ సెంటర్ని సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అయితే సెలెక్షన్ చేసుకున్నాను. ఈ గ్రీన్ ఉన్నాయన్నీ కూడా మనకి స్లాట్స్ అవైలబుల్ ఉన్నాయని దాని అర్థం. సో నాకు అవైలబుల్ ఉన్న అండ్ నాకు ఫ్రీ ఉన్న టైం ఏదో ఒకటి డేట్ అయితే సెలెక్షన్ చేసుకుంటా. డేట్ సెలెక్షన్ చేసుకుంటే ఏ టైమింగ్ అనేది మళ్ళీ కింద మనకు కనబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక డేట్ అయితే ఫిక్స్ చేసుకుంటే ఇదిగోండి ఇట్లా ఉంటే మనకి ఫిలప్ అయినట్టే. సో ఇట్లా మనకి యాష్ కలర్, బూడిద కలర్లో ఉంటే మాత్రము అవైలబుల్ ఉన్నట్టు ఒకసారి చూసుకోండి. అట్లా రెడ్ కలర్ ఉంటే మాత్రం ఫిలప్ అయినట్టే. సో మీరు ఏ టైంలో మీకు అనుకూలంగా చూసుకొని అన్నీ ఓకే ఉన్నాయి మరొకసారి క్రాస్ చెక్ చేసుకొని ఓకే ఉంటే ఇక్కడ ఎస్ మీద ఉంది కదా, ఎస్ మీద క్లిక్ చేయండి. ఏ టైంకి బుక్ చేసుకున్నారో, ఎక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఉన్నది అనేది చాలా జాగ్రత్తగా ఎంచుకోవాలండి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ సెంటర్ మిస్ అయిందంటే అంత దూరం పోవాలి. ఈ తప్పు మాత్రం అస్సలు చేయకండి. లాస్ట్ టైం చాలామంది తప్పు చేశారు. సో ఎస్ అంటే కనుక మీకు ఈ విధంగా వస్తుంది. ఇది ప్రింట్ తీసుకోండి, రిసిప్ట్ ఫర్ స్లాట్ బుకింగ్ అన్నమాట. సో ఇది అక్కడ ఖచ్చితంగా అడుగుతారు.